అందరూ మార్చుకోండి, ఏ పద్ధతులు మార్చుకోండి, ఈ ఆలోచనలను మార్చుకోండి. ఈ రాష్ట్రంలో అంతగానే బాధితులు ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు 6 రోజుల్లో కొత్తగా 10,000 కోట్లు ఏర్పాటు చేసిన మరి 1960 పురాణంలో ఎక్కడ పెట్టి ఎక్కడెప్పుడు బాధ్యతలు సామాజిక ఏర్పాటు వాళ్ళని చేస్తే అది సామాజిక న్యాయం అంటున్నారు. మరి ఇదే బాధ్యత ఉంటుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అయ్యా టీడీపీ నాయకులు, మీ పార్టీ జెండా ఎక్కడైనా వేసుకోండి, మా సంబంధం లేదు. కానీ మా ఎస్ఎల్ వచ్చి సంవత్సరాలకు వచ్చి సాధించేది లేదు. దానికి మా ఆగ్రహానికి చంద్రబాబు నాయుడు చెప్తే ఏ పార్టీకైనా పడుతుందో చెప్పండి. ఈ సభాముఖంగా చేస్తా ఉన్నా. అలాగే వాళ్ళ నిన్న ముందు అమలాపురంలో 50,000 మంది నేను గొడవలో వచ్చేసి తప్పు ఇది తప్పు అని చెప్పనున్నారు. నిన్న ఏకమన్నా ఆరోగ్యపురంలో విజయనగరంలో వెళ్ళి పోయి మరి ఇట్లాంటి జాతీయ కూడా ముందుకు వచ్చేసి ఇది మేము వర్గీకే ఒప్పుకోలేదు, మాకు వర్గీకే ఒప్పుకోలేదు, అది పూర్తిగా మానవరాలు ప్రజల కోసం పోరాడుతుంది. ఆ పోరాటాన్ని భాగస్వామ్యం ఇది ఎదుర్కొలేదా మీకు? ఇది ఎదుర్కోలేదా మీకు? ఇది తెలుసుకోండి. అది ప్రజల కోసమే ఈరోజు ఈ పేరుగిరి ప్రజలు ఈ ప్రజల ప్రజలు భారీ ర్యాలీ వేయడానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకనే కూడా ఈ విషయాన్ని ఆలోచించి ఏదైతే పార్టీ అవసరం మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రమల్ల రాముడు గారు, జంట నగరాల మాల మహానాడు అధ్యక్షుడు బి చెన్నయ్య గారు, ఎల్లయ్య గారు, హనుమయ్య గారు, వైదికలను గురించినటువంటి మాల ఉద్యోగుల సంఘం నాయకులు జానయ్య గారు, ఎల్లస్వామి గారు, పలు ప్రాంతాల నుంచి ఎంతో పెద్ద నష్టాలు పోసి ఈ సమావేశంలో పాల్గొని పెద్ద ర్యాలీని తీసినటువంటి మాల మహిళలు, సోదరుమణులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ జైలు. ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉందని మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే వానలు అధికంగా లేనటువంటి ఈ భువనగిరి ప్రాంతంలో మీరు చాలా పెద్ద ర్యాలీ జరిపి గత 11 సభ జరిపి మాదిగలు ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతంలో ఇప్పుడు మాదిగలు కూడా చేయలేరన్నది ఊరేగింపు మీరు చేశారంటే ఈ నల్లగొండ జిల్లా భువనగిరి డివిజన్ మానవులందరినీ నేను అభినందిస్తా ఉన్నానని మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా. మిత్రులారా, నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లాయిది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మానలే ప్రధాన పాత్ర వహించారని చెప్పినటువంటి లక్షణ సత్యం. ఈ సత్యాన్ని మెరుగుపరిచి చాలా మంది అగ్రకుల రచయితలు తెలంగాణ సాయుధ పోరాటములు ఎట్ల గురించి రాసుకున్నారు, ఇతరత్రా గురించి రాసుకున్నారు. కానీ ప్రత్యేకంగా మానవ చేసిన త్యాగాలని వాళ్ళు గుర్తించలేదు, పేర్కొనలేదని మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజున నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మానవులు అధిక పేదరికంలో ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, రాజకీయంగా మాదిగల చేత అనగదొక్కబడి ఉన్నారు. ఈ జిల్లాలో ఒక సర్పంచ్కి గతి లేదు, ఒక ఎంపీటీసీకి గతి లేదు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్కి
ఒక ఎంపీటీసీ గెలలేదు, ఒక ఎమ్మెల్యే పోస్టుకి గెలలేదు. అన్నీ మాదిగలే దోచుకుంటూ ఉన్నారు తరతరాలుగా ఈ జిల్లాలో. జిల్లాలో ఎక్కువ మాదిగలు ఉన్నమాట నిజం. మానవులకు కనీసం రావాల్సినటువంటి ఉద్యోగాలు అవ్వకుండా వాళ్ళ మానవుల యొక్క నోటి దగ్గర దూరు పడగొట్టి మాదిగ సోదరులందరూ కూడా కొద్దిపాటి ఉద్యోగాలు కూడా మాదిగలు అనుభవిస్తూ ఉన్నారు జిల్లాలో. మానవులకు ఏ రకమైనటువంటి గుర్తింపు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాదిగ సోదరులు రెండు ప్రధానమైనటువంటి విధానాలు చేస్తూ ఉన్నారు గత 9 సంవత్సరాలుగా. అదేమిటంటే మాకు వర్గీకరణ కావాలి, మా వాటా మాకు కావాలి. షెడ్యూల్డ్ కులాలలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లో మా వాటా మాకు కావాలని ఒకటి, మాదిగలు వెనకబడిపోయారని ఒకటి, మానవ అభివృద్ధి చెందిపోయారని ఒకటి. మానవులు నిజంగా అభివృద్ధి చెందిపోతే ఈ నల్లగొండ జిల్లాలో ఉన్న మాదిగలతోటి వాదాలను పోల్చుకుంటే మానవులకు ఎన్ని భూములు ఉన్నాయి, మాదిగలకు ఎన్ని భూములు ఉన్నాయి, మానవులకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మాదిగలకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఎంతవరకు ఎంతమంది మాదిగలు సర్పంచులు అయ్యారు, ఎంతమంది మాదిగలు ఎంపీటీసీలు అయ్యారు, ఎంతమంది మాదిగలు ఎంపీటీసీలు అయ్యారు, ఎంతమంది మానవులు ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, సర్పంచులు అయ్యారు. రాజకీయ హక్కులకు కూడా షెడ్యూల్డ్ కులాల పేరు మీదుగా మాదిగలు దోచుకుంటున్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సోదరులకి మరి మానవ అభివృద్ధి చేద్దారని చెప్పేటటువంటి నైతిక హక్కు ఉన్నదాన్ని అడుగుతా ఉన్నాడు. అభివృద్ధి చెంది ఉంటే ఈ 2 నియోజకవర్గాల్లో మానవ ఎమ్మెల్యేగా ఉండాలి. ఈ నల్లగొండ జిల్లా చరిత్రలో మాదిగలు చాలాసార్లు మంత్రులు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా మానవ ఎక్కడైనా మంత్రులు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయా నేను అడుగుతా ఉన్నాను. ఎంతమంది జడ్పీటీసీలు మానవ ఉన్నారు. మాదిగ సోదరులు అగ్ర కులాల డబ్బుకు మరిగి అగ్ర కులాలకు ఏజెంట్లుగా దళిత చైతన్యానికి రసారములుగా ఉన్నటువంటి మానవుల్ని వాళ్ళు విరగబట్టడమే చేయంగా ఎడ్యుకేషన్ లో, ఎంప్లాయ్మెంట్ లో, పాలిటిక్స్ లో మానవుల్ని అనగదొక్కడమే చేయంగా ఈ రోజున మానవ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వినాయించి నల్లగొండ జిల్లాని ఉదాహరణగా తీసుకున్నట్లయితే మాదిగల మానవుల యొక్క అభివృద్ధికి ఈ తెలంగాణ ప్రాంతంలో మానవ యొక్క మాదిగల యొక్క అభివృద్ధికి చక్కని ఉదాహరణ మీకు దొరుకుతుందని అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మా వాటా మాకు పంచమని మాదిగ సోదరులు అంటా ఉన్నారు. అసలు వాటాలంటూ ఉన్నాయా, రిజర్వేషన్ అడుగుతా ఉన్నారు. ఎక్కడుండే వాటా? మీ తాత, మీ తండ్రి, నువ్వు సంపాదించినటువంటి ఆస్తి అయితే ఒక్క ఇల్లుని ఇరువొక్క తగ్గొట్టి మొక్కలు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇల్లుని చిన్న చిన్న గదులుగా పంచుకొని మొగులు పిల్లలు కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని కనవచ్చు. భూములైతే పంచుకోవచ్చు, బంగారము నగలు నట్లయితే పంచుకోవచ్చు, ఆవులు గేదెలైతే పంచుకోవచ్చు. ఇది తల్లిదండ్రులు తాతలు సంపాదించినటువంటి ఆస్తి కాదేది. ఊరందరూ ఉమ్మడిగా అనుభవించంగా ఇచ్చినటువంటి సామాజిక ఆస్తి రిజర్వేషన్. ఒక పల్లెటూరుకి పట్టణా నుంచి వెళ్ళాలంటే రోడ్డు కావాలా, ఆ రోడ్డు లేకపోతే ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. పట్టణం నుంచి పల్లెటూరుని కనెక్ట్ చేసి రోడ్డు వేస్తే ప్రజలు చాలా సౌకర్యంగా సంతోషపడుతుందని ప్రయాణం చేస్తారు. అలాగే తరతరాలుగా అనగదొక్కబడినటువంటి పేద ప్రజలు సాంఘికంగా విద్యాపరంగా అనగదొక్కబడి తరతరాలుగా అస్పృశ్యతకు లోనైనటువంటి ఈ కులాలందరినీ కూడా షెడ్యూల్డ్ కులాల సముదాయంగా భారత రాజ్యాంగం గుర్తించి ఈ షెడ్యూల్డ్ కులాల సముదాయానికి రిజర్వేషన్ ఇచ్చింది తప్ప మాలాని, మాదిగని, భారతీయని, రెల్లని, మహారాణి, చమరని రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇవ్వలేదు. ఊరు ఉమ్మడి సౌకర్యంగా ఇచ్చినటువంటి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో నా వాటా కావాలంటున్నారు. రోజున